హాయ్ ఫ్రెండ్స్. మరి పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మన విధానము చక్కటి దేవుని వాక్యం ధ్యానించుకుందాము. ఆ వాక్యం ఏంటంటే మనం టైటిల్ మీరు థంబ్‌నెయిల్ చూసి కదా వచ్చుంటారు. మరి దయచేసి టైటిల్ ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి ముఖ్యమైన ఆజ్ఞలు 2 ఇస్తారండి. మరి ప్రతి ఒక్కరికి ముఖ్యమైన ఆజ్ఞలు 2 ఇస్తారు. అవేంటో మన ఈ వీడియోలో వివరించుకుందాము. దయచేసి వాక్యం తీయండి. వాక్యం తీస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము మనము 35 నుంచి చదువుదాము. ఒకసారి తీయండి. 34 ఆయన సద్దుకాయలు నోరు ముయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగానండి. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తారు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలననిదియే ఇది ముఖ్యమైనది, మొదటియునైన ఆజ్ఞ అని చెప్పాడండి. మొదటి ఆజ్ఞ. మరి రెండవది చూద్దాము. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. సో మరి ప్రభుని ప్రియులారా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి యేసుక్రీస్తు వారు ముఖ్యమైన ఆజ్ఞలని ఈ రెండింటి కోసం చెప్పారండి. మరి వీటి వివరణ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు. మొదటి ఆజ్ఞ ఏదంటే మరి ధర్మశాస్త్రం అంతటికి మరి నీ ప్రభువుని నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితో ప్రేమించమని దేవుడు చెప్తున్నాడండి. కానీ ఈనాటి మరి క్రైస్తవులుగా మరి దేవుడు నమ్ముకున్న వారిని చూస్తే దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా మరి కొంతమంది ఫస్ట్‌లో బాగానే నమ్ముకుంటారండి. ఆ తర్వాత లోకాన్ని చూసి ఎక్కువ దేవుని మరి పిల్లలతో సహవాసం చేయ కొత్తలో పిల్లలతో సహవాసం చేస్తారు. దేవుడి సన్నిధికి క్రమంగా వెళ్తారు. అలాగే దేవుని మరి కృపలో వర్ధిల్లుతూ ఉంటారండి. మరి అలా ఎదిగే కొలది మరి వారి సహవాసము మరి పాడైపోద్దండి. సహవాసం పాడైపోద్దంటే మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మంచి నడవడి యాకోబు పత్రికలో ఉంటది. సరి గుర్తు రావట్లేదు స్నేహితులారా. మంచి ప్రవర్తన చెడగొడుతుంది, చెడ్డ నడవడి చెడగొడుతుందని మరి వాక్యం చూస్తాము. మరి స్నేహితులారా, మంచి ప్రవర్తన గలవారే ఎదుగుతూ వారి సహవాసం మరి దేవుడిని నమ్ముకున్న వారితో మరి మానేసి అన్యులతో సహవాసం చేయడం వల్ల వారు దేవునికి దూరం అయిపోతారు. దేవుణ్ణి వాళ్ళు పూర్ణ హృదయంతో అనుసరించరండి. అనుసరించక మరి వారు లోకంలో కలిసిపోతారు. దేవుడిని ఏదో అరాకొర ప్రేమించి దేవుడు చెప్పిన ఆజ్ఞలలో మరి వారు నడుచుకోక మరి దేవుని పిల్లలు తప్పిపోతారు. స్నేహితులారా, దేవుడు చెప్తున్నారు, మీకు ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే మరి నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించమని దేవుడు చెప్తే, కానీ వారు మాత్రం ఏదో ప్రార్థన చేసామా లేదా, దేవుడి సన్నిధికి ఆనవాయితీకి వెళ్ళామా లేదా, ఆచారంగా వెళ్ళామా లేదా, వెళ్ళకపోతే పాస్టర్ గారు అడుగుతారేమో, లేక విశ్వాసాలు అడుగుతారేమో అని అవిశ్వాసంతో ఉంటూ వారు దేవుని సన్నిధికి వెళ్తారు. కానీ మరి నమ్మకంగా దేవుని ప్రేమించకపోవడం వల్ల వాళ్ళ జీవితాల్లో మరి దేవుని కార్యాలు జరగవండి, అద్భుతాలు జరగవు. వారి ఇంట్లో మరి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను పూర్ణ హృదయంతో వెతకలేదు కాబట్టి, నన్ను మీ పూర్ణ హృదయంతో ప్రేమించలేదు కాబట్టి మీకు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వుతాను అని దేవుడు చెప్పాడండి సామెతల గ్రంథంలో. మరి ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనకు అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, మీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించండి, మీ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించండి అని దేవుడు చెప్తున్నాడండి. స్నేహితులారా, మనం రెండో ఆజ్ఞ చూసుకున్నట్లయితే నిన్ను వలని పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడండి. అంటే మన శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నామో, మనము ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నామో, అలాగే మనం ఎలా ప్రేమించుకుంటున్నామో పొరుగువారిని కూడా అలా ప్రేమించమంటున్నాడండి దేవుడు. మరి మనం చూస్తాము లోకంలోని ఒకరు వర్ధిల్లుతుంటే ఇంకొకరు ఓరం లేరండి. ఒకరు ఎదుగుతుంటే ఒకరు మరి సహించలేరు, భరించలేరండి. స్నేహితుడా, దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ మనసు అలా ఉండకూడదు. మీరు మరి
నిన్ను నీవెలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి స్నేహితుడా, వారు రక్షణలోనికి రావాలని నీవు కోరుకోవాలని చెప్తున్నాడండి. కాబట్టి స్నేహితులని జ్ఞాపకం చేసుకోండి. మనం లోకంలో చూస్తాము. అలాగే దేవుడిని నమ్ముకున్న వారిలో కూడా చూస్తాము. వారి ఇంట్లోనే పడదండి. వారి ఇంట్లోనే మరి అసూయ, ద్వేషంతో తోని ఉంటారు. ఇంటి వారిలోనే వారి సహోదరులతో ఐక్యత కలిగి ఉండరు. అలాగే స్నేహితుడా, జ్ఞాపకం చేసుకో ప్రభునందు ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇది రెండో ఆజ్ఞ అని చెప్తున్నాడండి. కానీ మనం చూస్తాము మరి వారి అభివృద్ధిలోకి వస్తే ఓర్వలేరండి. వారిని ఎలాగ దించేయాలా, వారిని ఎలాగా మనము వెనక్కి లాగాలా అని చూస్తారు తప్ప ఈ లోకం తీరులో ఒకడు వర్ధిల్లుతుంటే ఒకడు అభివృద్ధిలోకి వెళ్తుంటే వాడిని ఎలా లాగాలని చూస్తారే తప్ప వాడిని ఎదుగుతున్నాడు కాబట్టి ఇంకా ఎదగాలి ప్రభువా, వాడు ఎదిగితే రేపు పొద్దున్న నాకు ఏదైనా మరి ఆపద వచ్చినప్పుడు సహాయం చేస్తాడు కదా అనే మనసు కలిగి ఉండాలండి. కానీ మనం చూస్తున్నాము అలాంటి మనసు ఉండడం లేదండి. మ్యాక్సిమం 100% మనం మరి జనుల్లో చూస్తుంటే కనిపించడం లేదండి. మరి జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటంటే వాడు ఎదుగుతుంటే మనము మరి ఓర్వలేని తనం మనలో ఉండకుండా ఉండాలండి. వాడు ఎదుగుతుంటే వాడికి మరి దేవుడు సహాయం చేస్తుంటే మనకు సహాయం చేయమని దేవుడిని అడగాలి. మరి అలాంటి తలంపు కానీ అలాంటి మనసు కానీ మనకు ఉంటే, ప్రభువా నాకు అలాంటి మనసు ఉంటే తీసేయండి. మరి అతను ఎదుగుతున్నాడు, మరి వాని కొరకు ఇంకా ఎదగమని నేను ప్రార్థన చేసే మనసు నాకు ఇవ్వండి. వాని కొరకు నేను మరి ఇంకా ఏమైనా నా ద్వారా సహాయం తనకు కావాలేమో నేను చేసే మనసు నాకు ఇవ్వండి అని అడగాలండి. కానీ ఈనాటి తీరులో మాత్రం చూస్తున్నాము, ఈనాటి క్రైస్తవుల్లోను కానీ లోకంలోనే కానీ ఒకడు వర్ధిల్లుతుంటే ఇంకొకడు ఓర్వలేక, అందువల్ల ఇద్దరు అభివృద్ధిలోకి రాక ఇద్దరు పేదరికంలోనే ఉండిపోతున్నారండి. కాబట్టి స్నేహితులారా, దేవుని మనసు అది కాదండి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది కాదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో ఇతరులు కూడా అలాగే ప్రేమించు. వారు వర్ధిల్లుతుంటే ఇంకా వర్ధిల్లమని ప్రార్థన చెయ్యు. అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుడు చెప్తున్నాడండి. మరి ప్రభునందు ప్రియులారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ మనకి మరి చెడ్డ మనసు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు మనం హృదయంలోకి రానివ్వకూడదండి. మన హృదయంలో దేవుడు ఉంటే మనకు అలాంటి తలంపులు రావు. మరి మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నాం ప్రభువా, మరి మన పక్క వారికి ఎవరికైనా మనం ఆపద వస్తే ప్రభువా తనకి ఆపద వచ్చింది మా పొరుగు వారికి, మరి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, వారికి సహాయం చేయండి. వారికి మారు మనసు లేకపోతే మారు మనసు ఇవ్వండి. వారి కుటుంబానికి రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి. మరి అని ప్రార్థన చేయాలండి. వారి కొరకు ఒకవేళ అభివృద్ధిలోకి రాకపోయినా, పేదరికలు ఉండకపోయినా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో మరి దేవుడు ప్రేమించమన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనము పొరుగు వారిని ప్రేమించాలండి. మనం వారికి ఏదైనా ఆపద వచ్చినా మనం సహాయం చేయాలి. వారికి ఏదన్నా మరి కావాల్సి వచ్చినప్పుడు మనం ఇవ్వాలండి. ఇచ్చే మనసు దేవుడు ఇమ్మని మనకి మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటానన్నాడు. నీవు వేరొకరి కొరకు ప్రార్థన చేస్తే నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడండి. సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు, నేను నేను మరి ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయకపోతే నాకు శ్రమ అంటాడండి. ఈనాటి మరి దేవుని పిల్లలమైన మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ప్రతి క్రైస్తవురాల దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనము వేరొకరి కొరకు ప్రార్థన చేస్తేనే మన ప్రార్థన దేవుడు వింటానన్నాడు. ఖచ్చితంగా మనం వేరొకరి కొరకు ప్రార్థన చేయాలి. వారి అభివృద్ధిలోకి రావాలని ప్రార్థన చేయాలి. వారికి రక్షణ ఇమ్మని దేవుణ్ణి అడగాలి మనమండి. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో పొరుగు వారిని కూడా అలా ప్రేమించమని దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం ప్రేమించాలండి. అది నచ్చినా నచ్చకపోయినా మనం ప్రేమిస్తేనే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని రక్షణనిస్తాడండి. కాబట్టి ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. మనం ధ్యానించబోయేది నేను చెప్పే మరి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరము మనలో ద్వేషం ఉంటే తీసుకుందాం, అసూయ ఉంటే తీసుకుందాం. పొరుగువారు ఎవరైనా మరి వారు ఆశీర్వదించబడితే వారి కొరకు ఇంకానూ ఆశీర్వదించబడాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాము.
కానీ వాడు అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నాడు, వాడిని ఎలా కిందకి లాగాల అని చూడకూడదండి. ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుని మనసు అది కాదండి. ఎదుటి వారికి సహాయం చేసే మనసే, బదులు ఆశించే మనసు కాదండి దేవునిది. మనకు కూడా దేవుని మనసు ఇవ్వమని అడగాలి. ప్రభువా, నిన్ను పోలి నేను నడవాలి, నీ మనసు నాకు ఇవ్వండి అని అడగాలండి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా మారతాము. మనము నిజమైన దేవుని పిల్లలుగా, దేవుని శిష్యులుగా మారతామండి. దేవుని శిష్యుల జాబితాలో మనం చేరుతాము. కాబట్టి ప్రియ జ్ఞాపకం చేసుకోండి, మనము ఈ 2 ఆజ్ఞలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద ప్రతి మనిషి పాటించాలండి. మన పూర్ణ హృదయంతో మన ప్రభువుని ప్రేమించాలి. మనం మనం ఎలా ప్రేమించుకుంటున్నాం, మన పొరుగు వారిని కూడా అలాగే ప్రేమిద్దాము. ప్రేమించి ఒకవేళ అలాంటి మనసు మనకి లేకపోతే ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాము. మరి ప్రతి ఒక్కరికి మరి మనం ముగించుకుందాం. వీడియో ముగించుకునే ముందు నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి దేవుడు ఆజ్ఞలు పాటించండి. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుడిచ్చిన ఏ ఆజ్ఞ ఇచ్చినా అది ముఖ్యమైనదే. ఈ 2 ఆజ్ఞలే కాదు, బైబిల్లో ఉండే ప్రతిదీ ముఖ్యమైనదే. ప్రతి ఒక్క అక్షరం ముఖ్యమైనదే. కానీ ఈ రెండిటి కోసమే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ముఖ్యమైనవి అని చెప్పాడు కాబట్టి మరి ఇవి పాటిద్దాము. బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞ పాటిద్దాం. కాబట్టి మరి ప్రతి ఒక్క దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. మరి వీడియో మీ అందరి జీవితాల్లో దేవుడు మరి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగకరంగా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాను. మరి దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను మరిన్ని వీడియోలతో నేను ముందుకు రావాలని మరి నా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి అప్పటి వరకు మరి సెలవు తీసుకుందాము.